తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో బీడీ పరిశ్రమలో సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి కరువు భత్యం 55 పాయింట్లు పెరిగింది. పాయింట్కు 10 పైసలు చొప్పున రూపాయి 5 గంటల 50 నిమిషాలు పైసలు చొప్పున ప్రతి 1000 బీడీలకు అదనంగా కూలీ చెల్లించాలి. అదేవిధంగా నెలసరి జీతాల ఉద్యోగులకు నెల 165 రూపాయలు పెరిగింది. అదేవిధంగా బీడీ ప్యాకర్లకు రోజుకు 5 గంటల 50 నిమిషాలు పైసలు చొప్పున వివిధ నమూనా కలిగినటువంటి బీడీ ప్యాకింగ్కు లక్షకు ఎంత అనేటటువంటిది నిర్ణయించబడుతుంది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పనిచేస్తున్నటువంటి బీడీ పరిశ్రమలోని బీడీ కార్మికులకు కరువు భత్యం ₹5.50 అదనంగా 1/4/2026 నుంచి అమలు చేయాలని చెప్పి లేబర్ కమిషనర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని వెంటనే అమలు జరపాలని బీడీ యజమానుల సంఘానికి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని అమలు చేయించుకోవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ చుట్టే కార్మికులు, నెలసరి జీతాల ఉద్యోగులు, బీడీ ప్యాకర్లందరూ కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ బీడీ రోలర్స్కు 1000 బీడీలకు ₹268.31 అవుతుంది. ఇందులో బోనస్ 8.33, సంవత్సరాల సెలవుతో కూడుకున్నటువంటి వేతనం 5%, పండగల పైసల వేతనం 2% కలిపి ఈ వేతనం 1/4/2026 నుంచి అమలు జరపాలి. అదేవిధంగా నెలసరి జీతాల ఉద్యోగులకు నెలకు ₹165 అదనంగా ఈ కరువు భత్యం పెరుగుదల. అదేవిధంగా బీడీ ప్యాకర్లకు రోజుకు ₹5.50 చొప్పున అది లక్షకు ఎంత అనేటటువంటిది వివిధ నమూనా ప్యాకింగ్ కు రేటు నిర్ణయించబడుతుంది. దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ కార్మికులందరూ ఐక్యంగా సంఘటితంగా పోరాడి అమలు చేయించుకోవాల్సిందిగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీగా కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.